ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం రమణతత్వమే శ్వాసగా, రమణతత్వమే తన జీవిత ధ్యాసగా మార్చుకొని 30 సంవత్సరాలుగా రమణతత్వంలో వారి జీవిత మార్గాన్ని నడుపుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి మహానుభావులు సేనాధిపతి పట్టయ్య గారు. వారు ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి సాధించారు. వారు తెలుగు రాష్ట్రాల్లో రమణతత్వాన్ని ఆచరిస్తున్న వారికి, రమణతత్వంలో ఉన్నవారికి ఎందరికో సుపరిచితులు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం కలిగింది. వారిని అడిగి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు అసలుకి రమణతత్వానికి ఎలా రావడం జరిగింది? రమణతత్వంలోకి ఎలా ప్రవేశించడం జరిగింది? రవి ఛానల్ టీవీ వారికి, రవిశాస్త్రి గారికి, అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ రమణతత్వం మార్గంలోకి ఎలాగొచ్చారంటున్నారు కదా. గత 30 సంవత్సరాల క్రితం, అంటే 1990 క్రితం, 85 ఆ ప్రాంతంలో రామానంద స్వామి అని చెప్పేసి నేడు ఆంధ్ర అరుణాచల్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచిన తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి దగ్గరలో ఉంది. అన్నవరం దేవస్థానానికి దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ప్రత్తిపాడు కత్తిపూడికి యువతల. స్వామివారి మాదంతా ఒకే గ్రామం. ఇప్పుడు మేమంతా సత్సంగాలు చెప్పుకునే వాళ్ళం అన్నట్టు. ఆధ్యాత్మిక పరంగా సాధనాపరమైన మాట్లాడుకుంటూ, అప్పుడు ఇంకా వారు బ్రహ్మచర్యాన్ని అవలంబించడానికి ముందు సంగతి, వారు బ్రహ్మచర్య రావడానికి ముందు సంగతి. అప్పుడు సడన్గా వారికి వైరాగ్యం వచ్చి వెళ్ళి విడిచిపెట్టేసి బ్రహ్మచర్యాన్ని అవలంబించారు. శాంతి ఆశ్రమం అని ఉంది మాకు దగ్గరలో. ఆ శాంతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఉన్నారు 3 రోజులు. ఆ సందర్భంలో సడన్గా రామస్వామి వారికి కర్ర కమ్మడంలో పెట్టుకుని రమణ భగవాన్ తెలియబడ్డారు. సడన్గా కనిపించారు. వారికి ఏదో చోల నొప్పి ఏదో వచ్చిందట. కర్ర కమ్మండలం పట్టుకుని వారిని అలా టచ్ చేశారు. టచ్ చేసినంతే వారికి తగ్గింది. ఈయనెవరో మహానీయులు, ఎవరో మహానుభావులు అదృశ్య రూపంలో వచ్చి మాకు కనిపించారు అని పేరు కూడా తెలియదు. వారు ఎక్కడున్నారు, ఏంటి, అరుణాచలం ఇదంతా తెలియని పరిస్థితిలో అనమాట అండి. సరే మాతో చెప్పారు ఆశ్చర్యంగా, ఎవరో మహానుభావులు మీకు దర్శనం ఇచ్చారని చెప్పేసి అనుకున్నాము. తర్వాత కొద్ది రోజులు పోయేసరికి వంగలపూడి ఆశ్రమం అని ఉంది. అక్కడ నిర్విషానంద స్వామి అని మాకు మొదట గురుదేవులండి. వారి దగ్గర మంత్రోపదేశం అది తీసుకున్నాము. వారు దగ్గర రమణ భగవాన్ ఫోటో తీసి చూశారు రామానంద స్వామి. చూసి ఇదేంటి వీరే కదా నాకు కళ్ళ కనిపించారంటే వెంటనే వారి దాని నుండి ఒక కరెంటు షాక్ కొట్టించి వారికి అవ్వడము, కొన్ని అనుభూతులు పొందారు. అదంతా తెలిసిన విషయం వారికి, తెలిసిన వారందరికీ. నేను చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు చేసిన ఇంటర్వ్యూలో ఆ విషయాలు అంతా చెప్పారు. అది చూస్తే తెలుస్తుంది. అట్లా రామస్వామి గారికి భగవాన్ తెలియబడ్డారు. అక్కడి నుంచి రమణవాణి అనే పక్షపత్రిక ఒకటి తెచ్చి భగవాన్ సూక్తులు, వారి ఫోటోలను చూసాం. ఓహో వీరే రమణ భగవాన్ అని చూసి ఆశ్చర్యచకితులయ్యి, ఏదో అప్పటికప్పుడే మాకు పెద్ద వేదాంతంతో పరిచయం లేకపోయినా భగవద్గీత చిన్న శ్లోకాలే చదువుకుంటూ ఏవో చెప్పుకునే వాళ్ళము. ఇంత సులభంగా విషయాన్ని చెబుతున్నారని ఆనందం అవడము, అప్పటి నుంచే భగవాన్ని ఆశ్రయించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు భగవాన్ని ఆశ్రయించడం, భగవాన్ బుక్స్ చదువుకోవడం. ఆ సందర్భంలో మేము ఆశ్రమం స్థాపించడము, ఆశ్రమానికి రమణ సేవాశ్రమం అని పేరు పెట్టారు. అప్పుడు రమణ సేవ అంటే రమణ అనుగ్రహం చేత ముందు కలిగింది కాబట్టి రమణ సేవాశ్రమం అని పేరు పెట్టడం, ఆశ్రమ సేవ కార్యక్రమాలు, సత్సంగములు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. భగవాన్ చెప్పినట్టుంటే నేనెవరిననే విచారణ మార్గాన్ని అవలంబించినప్పటికీ, గంటల తరబడి ధ్యానంలో కూర్చున్నప్పటికీ విషయమైతే మనస్సు అయితే అనుగుతుంది, కానీ పూర్తిగా అది స్టాండర్డ్గా ఉండడం లేదు. అహంకారము పడచూపుని స్థితి ఏర్పడినప్పటికీ అది నిలవడం లేదు. మళ్ళా వ్యవహారానికి వచ్చేసరికి మామూలుగానే ఉంటుంది. ఆ సందర్భాల్లో గురువుగారు తెలియబడ్డారు అనుకోకుండా. సద్గురు శ్రీ సుబ్రహ్మణ్య గురువు గారు అని చెప్పేసి వారు తెలియబడటంతో వారికి మీకు ఎట్లా పరిచయం ఏర్పడింది? సద్గురు సుబ్రహ్మణ్యం గారికి మీకు అదే ఇప్పుడు చెప్పాం కదా, రమణ సేవాశ్రమంలో వీళ్ళు వ్యాసాశ్రమ వజ్రోత్సవాలకి రమణ భగవాన్ బుక్స్ వీళ్ళు పెట్టలేదని బుక్ స్టాల్ ఒకటి ఏర్పాటు చేశారు రమణ సేవాశ్రమం తరపున.
ఆ బుక్ స్టాల్కి శ్రీకాళహస్తి బాబు టీవీఎన్ బాబు గారు అని చెప్పేసి గురువుగారు మాటలన్నింటినీ కూడా వాగ్రూపంగా చెప్పినదంతా కూడా రాతపూర్వకంగా రాసి దగ్గర పెట్టుకున్న వారు ఒకరు ఉన్నారు. ఆ శిష్యుల ముఖ్యులు ప్రథములు వారు. ఓహో వీళ్ళు రమణతత్వం తెలిసిన వారు కాబట్టి మన గురువుగారి సూక్తులు వీరికి బాగా నచ్చుతాయని చెప్పేసి వారి దగ్గర అడ్రస్ తీసుకుని ఉత్తరాలు రాసేవారు అనమాట. గురువు గారు చెప్పే మాటల్ని ఉత్తరాల రూపంలో రాసి రమణ సేవాశ్రమానికి పోస్ట్ చేసేవారు. అవి ఒకరోజు మా కంటపడింది అనమాట అండి. పడితే ఇదేంటి రమణ భగవాన్ చెప్పినట్టే చెబుతున్నారు, ఎంత సులభంగా చెబుతున్నారే వేదాంతాన్ని, చిన్న చిన్న మాటల్లో చెప్పేస్తున్నారే అని ఆశ్చర్యాన్ని పొందింది. వీరెవరు ఏంటి వీరి పేరేంటి, వీరిని మేము దర్శించవచ్చా అని జవాబు ఉత్తరం రాస్తే తిరిగి జవాబు రాశారు. వారు శ్రీకాళహస్తిలో ఉంటారు, సద్గురు సుబ్రహ్మణ్యులు, రిటైర్డ్ మాస్టర్. వారిని మీరు ఎప్పుడైనా రావచ్చు, వారిని కలవచ్చు, వారితో మాట్లాడవచ్చు అని జవాబు రాస్తే ఒకరోజు అరుణాచలం వెళ్ళి వస్తూ అక్కడ దిగి గురువుగారిని కలవడం జరిగింది. అంతే, ఓ 15 సంవత్సరాలు సుమారు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువుగారుతో ముడిపడి జీవనం కొనసాగింది అనమాట. సద్గురు సుబ్రహ్మణ్యం గారితో. అవును, సద్గురు సుబ్రహ్మణ్యం గురు గారితో ముడిపడి జీవనం కొనసాగిందని చెప్పాలి. నెక్స్ట్ వారిని కూడా ఫస్ట్ టైం మీడియా ముందుకి ఇంటర్వ్యూ చేసింది భాగ్యం నాకే. అవునవును, చాలా అద్భుతంగా నాకే కలిగింది అన్నమాట. ఏంటంటే ఇటు రమణాశ్రమాన్ని ఫస్ట్ వీడియో చేసింది, వారితో ఇంటర్వ్యూ చేసింది మనమే. ఆ తర్వాత ఆ భాగ్యం కలిగింది. మాకు భగవాన్ మాటలు వినడమే కానీ వారు ఏంటి, ఎలా ఉంటారు ఏంటి, పటాల్లో చూడటం కానీ ఎలా మాట్లాడతారో కూడా తెలియదు కదా. ఆ గురువుగారు భాగ్యం చేత ఆ నోటు పూర్తిగా భగవాన్నే గురు రూపంగా ఉండి ఇక్కడ మాట్లాడుతున్నారు అనేది సద్గురు సుబ్రహ్మణ్యం గారు గురువు గారి రూపంలో అనేది మా అనుభవం అనమాట అండి. అయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారుతో ఇంటర్వ్యూ చేసినప్పుడు వారితో అంతసేపు నిలబడి చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే వారితో ఒక 40 నిమిషాల ఇంటర్వ్యూలో 40 ప్రశ్నల పైన అడిగాం. ఏ ప్రశ్నకి 1 నిమిషం మించి సమాధానం ఉండదు. అయితే వారు చెప్పింది ఆకలింపు చేసుకోవడం ఎలా అంటే, మనము జగత్తంతా మాయాని, మాయలో మనం ఉన్నామని, ఆ మాయలోనే మనం తిరుగుతున్నామని, మాయాభూతంగానే ఈ ప్రపంచం ఉన్నదని అనేది మనం ఎట్లా నమ్మాలి, ఎలా జీవించాలి, ఎలా. ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చారు, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇది ఈ ఇంటర్వ్యూ కూడా మాయ అంటే ఎలా దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి? మాయ అంటే అసలు వట్టిది లేదని కదా దాని అర్థం. తత్కాలంలో జరుగుతుంది కదా. ఇప్పుడు మాట్లాడటము, సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది కదా. ఇట్లా జరుగుతున్నది తాత్కాలిక చర్యని తాత్కాలిక చర్యగానే ఉంది సృష్టి యావత్తు. మరుక్షణంలో ఇది ఉండదు, ఈ సీన్ ఉండదు కదా. ఇంతకుముందు సీన్ వేరు. ఇంతకుముందు ఇక్కడ కూర్చోలేదు, ఇలా మాట్లాడటము జరగలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం, మాట్లాడడం అనేది జరుగుతుంది కదా. ఎప్పటికప్పుడే ఏ క్షణానికి ఆ క్షణమే దృశ్యము ఉద్భవించడము, జరగడము ఎప్పటికప్పుడే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్గా ఉంది ప్రపంచం అనేది. మనం గతం తాలూకు జ్ఞాపకాలన్నింటినీ కూడగట్టుకుని మాట్లాడుకుని మొత్తం అంతా ఎలా ఉందని పోగి చూసుకుంటున్నాం. కానీ నిజానికి సృష్టి ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రమే ఇలాగే ఉంది. అదే కదా ఇప్పుడు అది అని దాన్ని మాయ అంటే సదా ఉండదు, తత్కాలిక సత్యంగా ఉందని. అసలు లేదని కాదు, ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రంగానే ఉందని. సత్యము దేన్నైతే మన భగవంతుడని, సత్యమని, ఆత్మని అంటున్నామో అదే ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది అంతే. సదా లేదు, సదా ఆత్మగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇలాగ మాత్రమే జగత్తుగా ఉంది అని అంటే స్టాండర్డత్వం లేదని మాయ అంటే. అయితే మనకి మాయ గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు చాలామంది ఏమంటారు, మనకి ఎమోషన్స్ వల్లే మాయలో పడి కొట్టుకుంటున్నామంటారు. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాల వల్లే మనం మాయలో పడిపోతున్నామంటారు. అది వాటిని జయించి జీవించడం ఎలా? ఇదే శాశ్వతం కాదంటే అదే ఇంకా దాంట్లో పడి ఇంకా శాశ్వతం కాదు కదా. అవి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది నిజమనుకోవడం వల్ల ఇవన్నీ నిజమవుతుంది. కానీ తత్కాలంలో జరిగే చర్యగా గుర్తిస్తే పోతుంది కదా. ఏదుంటే అది, ఎలా ఉంటే అలా, ఆ సిచ్యువేషన్కి సంబంధించి
నా విధంగానే కదా మీరు ప్రవర్తిస్తారు. ఎలా గప్పుకుని ఏదైనా ఇసురు అనుకోండి వెంటనే పట్టుకుంటారు కదా. అప్పుడు ఆ క్షణంలో జరిగిన చర్య సృష్టి అలాగే జరుగుతుంది. కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదమత్సర్యాలని తత్కాలపు చర్యలుగా గుర్తించక నిజం అనుకుంటున్నాము. ఆ నిజం అనుకోవడం మాయ, నిజానికి అది తత్కాలిక చర్యగానే ఉంది. అదే భయము, అలాగే మనకు ఉన్నటువంటి భయము, బాధ, ఇవి కూడా తాత్కాలిక చర్య. అందులో భాగమే కదా. పెడితే ఆనందపడతారు, కొడితే బాధపడతారు. తత్కాలిక చర్యలే, అంతే కదండి. అవును. ఇప్పుడు మనకి చాక్లెట్ పెట్టామనుకోండి ఆనందపడతాడు, గిల్లితే బాధపడతాడు కదా బిడ్డడు. అలాగే ఉంది కదా సృష్టి అంతా. అవును. ఇప్పుడు మామూలుగా మీరు విన్నారో లేదో, కాశ్మీర్లో ఇంత ఉదంతం జరిగింది మొన్న. దానికి అది మాయగా వదిలేయాలా, ఆధ్యాత్మికతగా ఆలోచించాలా, భౌతికతగా అది తీసుకొని వదిలేయమని చెప్పడం. చర్యకు ప్రతిచర్య అనేది ఎంత తత్కాలిక చర్య జరగడం అనేది ఎంత సహజ లక్షణంగా ఉందో, తత్సంబంధమైనటువంటి ప్రతిక్రియ జరగడం కూడా అంతే ఇదిగా ఉంది, జరుగుతుంది. అది మీరు వదిలేయాలన్నా వదిలేయడం కుదరదు. మీరు ఇసిరితే పట్టుకుంటారు కదండి, బాలు వదిలేస్తారేంటి, మొక్క మీద వచ్చి తగులుతుంది. అలా జరుగుతుంది. వారు మన వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేస్తే ఊరుకుంటారేంటి? ప్రతిచర్య ఏంటనేది జరుగుతుంది. దానికి అదంతా అందులో భాగమే, సృష్టిలో భాగంగా జరుగుతుంది. ఏం జరగాలనేది ఉందో అదే జరుగుతుంది. వాళ్ళు అలా చేశారు, నెక్స్ట్ ఏంటి అనేది ఉంటుంది కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు మహాభారతం చూసినప్పుడు, మహాభారతంలో ఇప్పుడు కౌరవులు ఓడిపోయారు, ఇదంతా మహాభారత యుద్ధం ఇదంతా జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు అక్కడ ఉండి పాండవుల పక్షాన ఉండి కౌరవుల్ని అంతా ఓడగొట్టడం జరిగింది. అంతటి భగవంతుడికి ఇది మాయని తెలుసు కదా, ఇదంతా యుద్ధం చేయడం అవసరమా? ఇది ఎవడి కర్మానుసారం వారు పోతాడు అనుకొని సైలెంట్గా ఉండొచ్చు కదా. ఎందుకు కర్మ అనేది దాంట్లోకి వచ్చి ఆ భగవంతుడే వచ్చి అర్జునుడి చేత కర్మ చేయించి ఈ కర్మకి నువ్వు అతీతుడు అని చెప్పి ఎలా సాధ్యము? ఇదంతా ఎందుకు? కర్మ ప్రకారం వదిలేయచ్చు కదా, కర్మచక్రం ప్రకారం చేయొచ్చు కదా. ఈ కర్మలోకి భగవంతుడు ఎందుకు వచ్చాడు? వాడిదే కదా సృష్టి, తనలో భాగంగా ఉంది కదా. తనలో భాగానికి ఏదైనా ప్రతిచర్య జరిగితే దానికి మందు మాకు వేసుకోకుండా ఎందుకు ఉంటుందండి, ఉంటారండి. మన శరీరానికి ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి మందు వేసుకుంటాం కదా. మరీ పాడైపోతుంది అనుకుంటే కాళ్ళు తీసి పాడేస్తున్నారు కదా. షుగర్ వచ్చి మొత్తం పోతుందంటే మొక్కల్లోకి తీసేస్తున్నారు కదా. దాని అర్థం ఏంటి? ఉన్నది రక్షించుకోవడం కోసం. కాబట్టి అందులో భాగంగా జరుగుతుంది. అది కూడా తనే ప్రపంచంగా ఉంది కదా. తాను తన ప్రపంచం అభిన్నము. తానే తన కదలికకి ప్రపంచం అని పేరు కదా. భగవంతుని యొక్క కదలికగా ప్రపంచం. తన కదలికల్లో సరిగా లేదు, దాన్ని సరి చేసుకోవడంలో భాగం యుద్ధం వచ్చింది. సరి చేసుకోవడం కూడా తనలో భాగమే కదా. మీకు ఒంట్లో బాగోలేదు అనుకోండి, మందు వేసుకుంటారు కదా. మరి పుండు ఏదన్నా ఉందనుకోండి, దాన్ని మానుకోవడానికి కట్టుకడతారు, మందు వేస్తారు. అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తున్నారు కదా. ఇది కూడా అట్లాగే వేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి దోషాన్ని నివారణ చేయడానికి చేసినటువంటి శస్త్రచికిత్స మాత్రమే యుద్ధము, అంటే సంరక్షించుకోవడం అనమాట. అందులో భాగమే, అదంతా విడిగా లేదు. తాను తన ప్రపంచం అభిన్నము కదా. మీరు మీ శరీరం ఎట్లాగా భిన్నమో భగవంతుడి ప్రపంచం ఒకటే. కాబట్టి ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే అంటారు కదా. కాబట్టి అధర్మము అనేటువంటి దాన్ని ప్రక్షాళన చేయడం కోసం చేసే చర్యకి యుద్ధం అని పేరు పెట్టుకున్నాము. అలా చెయ్యాలి, జరగవలసి ఉంది, జరుగుతుంది. అది జరిగిన తర్వాత తెలుస్తుంది ఆ విషయం ఏంటి అనేది. మనకి ముందు తెలియదు కదా, జరుగుతున్నప్పుడు తెలియదు ఆ విషయము. మొత్తం జరిగిపోయిన తర్వాత ఎలా జరిగిందని తెలుస్తుంది మనకి. అయితే భగవంతుడు సరి లేనప్పుడు సరి చేసుకోవడానికి చేస్తాడు అన్నాడు. అంటే భగవంతుడు సరి లేకుండా నడుస్తున్నాడా? సత్యంగానే నడవచ్చు కదా. ఈ ప్రపంచం ఎప్పుడూ సత్యంగానే ఉండొచ్చు కదా. అది మన వైపు నుంచి సరిలేదు అనేటువంటి తన ఉపాధిగా వచ్చినటువంటి చర్యకు పెట్టుకున్న పేరే కానీ తన వైపు నుంచి అసలు సృష్టి ఉండి లేనిదిగా ఉంది, తత్కాలిక చర్యగా ఉంది కదా. కాబట్టి ఆ గొడవ భగవంతుని వైపు నుంచి లేదు, మన వైపు నుంచి పెట్టుకున్న మాటలే ఇవన్నీ. మనం చెప్పుకుంటున్నాం అట్లాగుందని.
అంత ఆనందంగా అంత హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ అది గొడవలు రెండు కలిపి సమమే తనకైతే. మన సినిమా చూసినప్పుడు అంతా కలిపే కదా చూస్తారు. సుఖదుఖాల యొక్క సమ్మేళనం కలిపి కేవలం ఒక హీరోని పెట్టి ఉన్న వాళ్ళని ఎవరిని లేకుండా పెడితే సినిమా ఎవరు చూస్తారండి? దానికి ప్రతిచర్య ఉంటే కదా సినిమాకి రుచి. కాబట్టి అందులో భాగంగానే ఉంది కదా. అట్లాగేమీ లేదు. అది గురువుగారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఒకే కూర రోజు వండుకు తింటారేటి, బోరు కొడుతుంది కదా. ఆ రుచి ఎప్పుడు వస్తుందంటే మార్చి వండుకుంటున్నాను. అట్లాగా సుఖము దుఃఖము కలిస్తే సుఖం యొక్క విలువ దుఃఖం ఉన్నప్పుడు తెలుస్తుంది. దుఃఖమే లేకపోతే సుఖం ఉందనే విషయం కూడా మీకు తెలియదు, జ్ఞప్తిగా రాదు. ఇంకో మాటలో చెప్పాలంటే సుఖం ఉందని మీకు ఎప్పుడు తెలిసిందండి? పక్కన దుఃఖం ఉంది కాబట్టి. అందు గురించి అది తన వైపు నుంచి అయితే తనకి అన్యముగా లేదు. అది మనం అనుకునే బాధ కూడా కాదు. సుఖంలో మరొక భాగానికి బాధ అని పేరు పెట్టుకున్నాం మనకి. ఆ దుఃఖమే లేకపోతే సుఖానుభవం లేనే లేదు. అదేంటో కూడా తెలియదు మనకి, ఏం చెప్పాలంటే. అయితే ఇప్పుడు మనకి వచ్చేసరికి చాలామంది అంటారు, వీడి చపల చిత్తం ఇంతేరా అంటారు. అలా చపలం అంటే ఏంటి, వాడి చిత్తం అంటే ఏంటి, వాడి బుద్ధి అంటే ఏంటి? చిత్తం అంటేనే చెప్పడం అని అర్థం. మనస్సు అంటే ఏంటి, ఈ మనసు తాలూకు మాయ ఏంటి? కాదు ఒకే దానికి అన్ని పేర్లు పెట్టుకోవడం జరిగింది. తానన్నా చిత్తమన్నా చపలమన్నా ఆయా సందర్భాల్లో పెట్టుకున్న పేర్లే కానీ తానే మాయ. అంటే పట్టయే మాయ, రవిశాస్త్రే మాయ. కాబట్టి ఆ తర్వాత వచ్చినంత మాయలో భాగమే కదా. దానికి ఏ పేరు పెట్టుకున్నా ఒకటే లెక్క వస్తుంది. తానే మనస్సు. ఆ తర్వాత వచ్చిన వ్యవహారం అంతా తన కదలికల్లో భాగమే కదా. రవిశాస్త్రికి మనసు కాదు, రవిశాస్త్రే మనస్సు. ఇంకప్పుడు అందులో కదలికలకి రకరకాల పేర్లు పెట్టుకున్నాం. నిర్ణయాత్మకమైన శక్తికమ్మ బుద్ధి అని పేరు పెట్టుకున్నాం. ఆలోచనాత్మకంగా ఉంటే మనస్సు అన్నాము. అట్లా వేరు వేరు కాదు. ఆయా సందర్భాల్లో చెప్పబడిన పేర్లు మాత్రమే. మనస్సు అని, బుద్ధి అని, అహంకారం అని. ఇది మాత్రమే నేను అంటే అహంకారం అయిందండి. ఇది కూడా నేనే అంటే అని ఉన్నారనుకో, అది జ్ఞానమే కదా. ఇది మాత్రమే నేను అనుకుంటే అహంకారం అయింది. ఇది కూడా నేనే ఉంటే జ్ఞానమే ఉంది. మరి అక్కడ ఇది కూడా ఇది కూడా నేనే. కాబట్టి ఆయా సందర్భాల్లో పెట్టుకున్న పేర్లు మాత్రమే మీరు అడిగినవి. అయితే మొత్తం మాయ అయినప్పుడు మనిషికి ఈ పెళ్ళి ఎందుకు, ఈ సంసారం ఎందుకు, అది కూడా అందులో భాగమే కదా. ఈ పిల్లల కంఠం ఎందుకు, నేనెందుకు ఈ వీడియోలు తీయాలి, మీరెందుకు చెప్పాలి, ఇదంతా మాయ అయినప్పుడు ఇదంతా ఎందుకు జరగాలి, ఈ నాటకం ఎందుకు, ఈ కర్మ ఎందుకు ఉంది, జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలా జరగవలసి ఉంది, ఇలా జరగవలసి ఉంది. స్క్రిప్ట్ అలా ఉందన్నమాట అండి. ఆ స్క్రిప్ట్లో భాగంగానే అడగడము, చెప్పడము, జరగడము అనేది జరిగింది. స్క్రిప్ట్లో లేకపోతే ఒక్క శ్వాస కూడా ఎక్స్ట్రా పీల్చడం కుదరదండి. ఇప్పుడు శ్వాస ఆగిపోయింది అనుకోండి, స్క్రిప్ట్ ఆగిపోతుంది కదా. స్క్రిప్ట్ జరుగుతుంది, మాట్లాడటము, చెప్పడము, చేయడము, మళ్ళీ దాన్ని టెలికాస్ట్ చేయడం, ఇదంతా స్క్రిప్ట్లో భాగంగా జరుగుతుంది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఉన్నట్టు కనిపిస్తుందండి. అంతర్గాడు మమ్మల్ని ఆడిస్తున్నట్లుగా నేనే వీళ్ళని భ్రమింపజేస్తున్నాను నా మాయ చేత అని కదా చెప్తారు భగవద్గీతలో. భ్రామయం సర్వభూతాన్ని యంత్రారుడా అని మాయయ. తన మాయ చేత యంత్రాన్ని ఎట్లాగైతే బొమ్మల్ని ఆడిస్తాడో అట్లాగా ఆడిస్తున్నాను అని తానే చెప్పుకున్నారు స్వయంగా. ఇందులో మీకేంటి అభ్యంతరము? అంటే నీ ప్రమేయం లేకుండా జరుగుతుందనే కదా వారు చెప్పిన మాట. అయితే నా ప్రమేయం లేకుండా జీవితం సాగుతుంది కదా. సాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ నా ఆత్మ ఉన్నతి ఎందుకు, దానికి ఎందుకు సాధన, దానికి ఎందుకు ధ్యానము, దానికి ఎందుకు ఇన్ని, నా ప్రమేయం లేకుండా సాగిపోయే దానికోసం నేనెందుకు సాధన చేయాలి? అది తెలియక ఆ చివరి ఫైనల్గా తెలుసుకున్నది అదే కదా. ఇంత సాధన చేసి ఇంత అంతర్ముఖ అన్వేషణ, ఆత్మ అన్వేషణ, భగవాన్ చెప్పినట్టు నేనేమైనా విచారణ మార్గాన్ని అవలంబించి చివరికి ఏదో ఒక కొలుక్కి వచ్చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమంటే సుమ్మా ఏరు ఊరకుండడమే, అంతకు మించి ఏం కనిపించడం లేదు. కాబట్టి గురువుగారు ఏమంటారంటే ఎవరు ఈ సృష్టిలో స్వతంత్రులు కాదన్నారు, వివసలే ప్రవర్తించవలసిందే ఎవరైనా అన్నారు. గురువుగారు అంటారు వివసలే ప్రవర్తించవలసిందే ఎవరైనప్పటికీ అని. వివసలే అంటే తన వశంలో ఉండడు, ఊరికే ఏదో ఇచ్చి చేత మనం ప్రవర్తిస్తున్నాము అని. ఇంకొక మాట అన్నారు, బ్రహ్మాది దేవతలతో సహా అన్నారు. వివసలే ప్రవర్తించవలసింది. తన వశంలో ఉండి ప్రవర్తించేవాడినే మనం భగవంతుడు అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాం.
ఆ మాట భగవద్గీతలోనే చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కర్త వారి వారి ప్రారంధాన్ని అనుసరించి జీవులను ఆడిస్తున్నారు. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. జరిగేది ఎంత ఆపుదామన్నా ఆగదు, జరగరాంది మనం ప్రయత్నించిన జరగదని భగవానే తల్లికి చేసిన మొదటి ఉపదేశంలో ఉంటుంది. రమణ భగవానే చెప్పారు కదా ఆ విషయము. జరగవలసిందే జరుగుతుంది, అందులో భాగంగా మీరుండి మీ ద్వారా జరుగుతుంది. ఆ జరగవలసిన కార్యానికి మీరు ఉపకరణం మాత్రమే. అదే నా సందేహం ఏంటంటే, జరగవలసిందే జరుగుతున్నప్పుడు, ఈ జరగాల్సింది జరుగుతున్నప్పుడు దీన్ని ఏదో నేను మారుస్తున్నాను, మార్చడానికి నేనేదో సాధన చేస్తున్నాను, ఈ సాధన, ఈ మంత్రం కానీ ధ్యానం కానీ ఇదంతా కూడా భ్రమే కదా. అవును, అది తెలిసే వరకు చేసి 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 చివరికి బ్రహ్మని తెలిసి సతికిలు పడి ఊరుకుంటాడండి. మొదటే తెలిసినప్పుడు ముందే ఊరుకుంటాడు. ఏ గురువుని ఆశ్రయిస్తారు, వారు చెప్తారు. భగవాన్ని ఆశ్రయిస్తే భగవాన్ చెప్పారు, అక్కడ ఆగిపోతాడు. లేదా సాధన చేసి సిద్ధిని పొందిన తర్వాత కూడా తెలుసుకునేది ఇదే. వాడి చేతిలో ఉపకరణంగా ఉండడమే. మీరు పనిముట్టని గుర్తించి ఉండుట, ఎవరికి స్వతంత్ర సత్తా లేదు ఈ సృష్టిలో అని తెలిసి ఉండుట, ఊరకుండుట, మన వల్ల కాదని తెలిసి ఉండుట. నాకు ఒక పెద్ద ఆయన ఈ మధ్య కలిశాడు. ఆయన చెప్పిన ఒకే ఒక 2 సమాధానాలు నాకు చాలా ఆలోచింపజేసినాయి. ఆయన ఏంటంటే, ఏం చేస్తున్నావు పెద్ద ఆయన అంటే, సరిగ్గా గాలి పీల్చుకుంటున్నాను ఆయన అన్నాడు. రెండో సమాధానం, ఏం చేస్తుంటారు మళ్ళీ మళ్ళీ అంటే, నాతో నేను జీవిస్తున్నాను నాన్న అన్నాడు. మీకేం తెలుసు అన్న, నాకు ఏమీ తెలియదు, నాతో నాకు జీవించడం తెలుసు అన్నాడు. దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటి? నాతో నేను జీవించేస్తున్నాను అనే దాని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి? వారు స్క్రిప్ట్లో ఉన్నది వారు చెప్పారు. ఎవరికి వారు తనతో తాను ఉండడమే లెక్క వస్తుంది. తనతో తాను మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదిగానే ఉన్నారు. అందులో భాగంగానే రవిశాస్త్రి ప్రపంచం ఏర్పడ్డాయి. మీరు కనే స్వప్నంలో మీరే మీ కళలో రవిశాస్త్రిగా కూడా ఉన్నారు. కాబట్టి మీతో మీరుండడమే కదా. మీ కళలో మీరే రవిశాస్త్రి అనే పాత్రగా కూడా ఉన్నారు కదా. కాబట్టి మీతో మీరే మెలుగుతున్నట్టు, మీతో మీరే ఉన్నట్టు, మీరే మీరుగానే కాకుండా రవిశాస్త్రిగా కూడా ఉన్నట్టు కదా లెక్క. అది చెప్తున్నారు వారు అని చెప్పుకోవచ్చు మనం. అయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడు వారితో ఏంటంటే, ఇదంతా కళ, కళే నిజం, నిజమే కళ అన్నారు. కళే నిజం ఎలా అవుతుంది, నిజం కళ ఎలా అవుతుంది? అట్లా అని చెప్పలేదు. కళ అంటే ఇది ఒక కళ అనే చెప్పారు. కళ నిజము రెండు ఒకటి కాదు. నిజమే తత్కాలంలో కళగా కనిపిస్తుంది. నిజమంటే సత్యానికి పర్యాయ పదం. ఏది ఉన్నదో దానికి నిజమని చెప్పాలి. ఏదైతే జరుగుతూ కనిపిస్తుందో అది కళ అని చెప్పాలి. కాబట్టి కళ అంటే దాని అర్థము తత్కాలిక సత్యమని, సదా ఉండడం లేదని, ఇప్పుడు మాత్రమే ఉంటుందని, ఇంత మాత్రమే ఉంటుందని, శ్వాస ఉన్నంత మాత్రమే సృష్టి ఉంటుందని. శ్వాస ఆగిపోయిన తర్వాత కూడా సృష్టి ఉంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు సృష్టి గురించి. శ్వాస కదిలితే కదా సృష్టి కదలిక స్టార్ట్ అయ్యాయి. శ్వాసే కదలకపోతే ఏంటి పరిస్థితి అండి? అంటే హాస్పిటల్లో చేర్పిస్తున్నారు కదా, ఇప్పుడు సృష్టి ఏమైపోయిందని. కాబట్టి శ్వాస ఏదైతే ఉన్నదో దానికి ఆధారమైనటువంటి తత్వం ఒకటి ఉంది. దాన్ని మనం భగవంతుడు అంటున్నాం. అది శ్వాసిస్తుంది. అది శ్వాసిస్తే మీరు నేను ఉండడము, మాట్లాడడము, వ్యవహారం అంతా జరుగుతుంది. శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారు కదా రవిశాస్త్రి పట్టయ్య అని. శ్వాస రావడానికి ముందున్నవాడి పేరు దేవుడు, శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారు ఒక మీరు నేను. శ్వాస ఉంటే కదా మనం ఉన్నాం. మనకంటూ ప్రత్యేక ఉనికి శ్వాస వచ్చిన తర్వాత వచ్చింది. శ్వాస లేకపోయినా ఉంటే ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా లేదే సృష్టిలో ఇప్పుడు వరకు ఎప్పుడూ లేదు. ఎవరైనా శ్వాస ఉండాలి కదా, మరి శ్వాసగా ఉన్నది ఎవరు అని ప్రశ్నించుకోమన్నారు భగవాన్. ఎవరంటే ఈ సందేహాలన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమన్నారు. నాకు అని చెప్ప, మరి నేనెవరిని అని ప్రశ్నించుకోమన్నారు. నేనెవరికనే సమాధానము దొరికితే అప్పుడు శ్వాసకు మూలం ఏదైతే ఉన్నదో అది తెలుస్తుందే కానీ, అనుభవానికి అందుతుంది. కానీ మనకి శ్వాస వచ్చిన తర్వాత వచ్చినటువంటి
ఈ దృశ్యంలో భాగమైనటువంటి మనకి అంటే వ్యక్తులుగా ఉన్న మనకి శ్వాసకు మూలమైనటువంటి పరతత్వం అనుభవంలో ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఈ సైట్లో ఉండదు. అదిగా ఉన్నప్పుడు సమస్య ఉండదు, అసలు సందేహమే ఉండదు. శ్వాస రావడానికి ముందున్న వారుగా మీరుంటే అసలు సందేహమే లేదండి. శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన సందేహానికి సమాధానమే లేదు ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ తత్కాలంలో శాంతి పొందుతుంది అనుకుంటారు, మళ్ళీ మామూలే కదా, దీనికి సమాధానం ఉండదు, దానికి సందేహం ఉండదు. ఆ ముందున్న దానికి శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన దానికి సమాధానం ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి లేదు. అలా అనుకుంటే భగవాన్ చెప్పేస్తారు కదా, మళ్ళీ వారికి తిరిగి కొట్టి ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమని నాకు అనే జవాబు వస్తుంది కదా, మళ్ళీ నేనెవరినన్నీ మరొక ప్రశ్న వేసుకోమని ఎందుకు చెప్పాలి? ఆ నేను యొక్క మూలం ఏదైతే ఉన్నదో అక్కడ ఉంది అసలు విషయం, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ తేలేదు కాదనే విషయం తెలిసిన వారు హాయిగా ఉండిపోయారు, స్థిమితంగా ఉండిపోయారు. తెలియకపోతే సాధించి చేయగలుగుతామన్న ప్రయత్నం చేసి ఫైనల్గా తెలుసుకున్నది ఇదే వీలు పడదని. ఇప్పుడు భగవద్గీతలో అర్జునుడు కూడా అదే ప్రశ్న అడుగుతారు, నాకేదో తెలుసునని ఇప్పుడు దాకా మాట్లాడాను, నాకు చివరికి అర్థమైంది ఏంటంటే నాకు ఏది చేయాలో ఏది చేయకూడదు తెలియడం లేదు, నువ్వేం చెప్తే చేస్తాను అని సరెండర్ అయ్యారు. అప్పుడు భగవద్గీత మొదలైందండి. అప్పటిదాకా భగవద్గీత మొదలవలేదు. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి భగవద్గీత మొదలైందండి. అప్పటిదాకా భగవద్గీత మొదలు పెట్టలేదు. నాకు ఈ కార్పణ్య దోషోపాత స్వభావ కృపణత్వం వల్ల ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు తెలియడం లేదు, ఆ నిర్ణయించుకునే బుద్ధి శక్తి నా దగ్గర లేదు. ఇంత తెలిసినటువంటి అర్జునుడే సరెండర్ అయిపోయారు, నా వల్ల కాదని. అప్పుడు చెప్పారు ఉపదేశం, తత్వాన్ని ఉపదేశం చేసి నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి అని కదా. మనకి రమణ మహర్షి గురించి అనుకోగానే ఉపదేశ సారం అంటారు. ఉపదేశ సారంలో ఏ జ్ఞానం ఉన్నది, దేని గురించి ఉన్నది, అన్ని గ్రంథాలు అవసరమా, నేను ఎవరో తెలుసుకో అని చెప్పడానికి ఇన్ని కోణాలు ఇన్ని గ్రంథాలు, ఓ పేజీలో సరిపోతుంది కదా. వారు చెప్పింది ఒక్క మాటలోనే చెప్పారు, అన్ని పేజీలు కూడా వారు చెప్పలేదు. వారి దగ్గర ఉన్నవారు ఆ వివిధ సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలకి ఇవ్వబడినటువంటి సమాధానాలన్నింటిని కూడా నోట్ చేసుకుని వ్రాసారు. దాన్ని సరి చేయమంటే భగవాన్ సరి చేశారు, కానీ ఆ చెప్పడంతో అయిపోయింది కదా. కాబట్టి ఉపదేశ సారాన్ని ఒక్క మాటలోనే చెప్పారు భగవాను, నిన్ను నువ్వు తెలుసుకోమని. దాన్ని ఇంకా ఇంకా ఫిల్టరైజ్ చేసి చెప్పారు గురువుగారు. నేను ఎవరు అని ప్రశ్నార్థకం పెడితే, నేను ఎవరు అని ప్రశ్నార్థకం పెట్టామనుకోండి, అది ప్రశ్న అయింది. ఫుల్ స్టాప్ పెడితే అదే సమాధానం, ఆ ఎవరు అనేది తాను అని గురువుగారు చెప్పారు. నేను ఎవరనేది ప్రశ్నార్థక పెడితే ప్రశ్న అయిందండి. సమాధానం కోసం వెతుక్కోవాలి, ఆంతర్యంలో దొరుకుతుంది, సమాధానాన్ని పొందాలి. నేను ఎవరు అని ఫుల్ స్టాప్ పెట్టారనుకోండి, ఎవరు అనేది నేను అనే సమాధానం అవుతుందని గురువుగారు చెప్పారు. అట్లా ఉంటుంది. అందుగురించి వారు ఒక్క మాటలోనే చెప్పవలసిన విషయం చెప్పేశారు భగవాన్. ఆ ఎవరు అనేది నేనుగా ఉంది, మళ్ళా ఈ శరీరం మాత్రమే నేను అనుకుంటున్నాము, ఇది మాత్రమే నేను అనుకుంటున్నావు, ఇది నువ్వు కాదురా బాబు, దీనికి మూలమైన తత్వం ఏదైతే ఉన్నదో అదే నీవు, ఇది నేను అనుకుంటున్నావు కాబట్టి ఒకసారి ప్రశ్నించుకో, ఆ సమాధానం నీ దగ్గరే ఉంది అని తెలిస్తే ప్రశ్నార్థకం పోయి ఫుల్ స్టాప్గా మిగిలిపోతుంది అనమాట. అది గురువుగారు బాధ చేశారు, మన కాళహస్తి గురువుగారు. జ్ఞానము అంటే ఏంటి, ఆ జ్ఞానానికి ఉన్న విలువ ఏంటి, ఆ జ్ఞానానికి ఉన్న పరిధి ఏంటి, అలా జ్ఞానం అని దేనిని అంటాము, అలా జ్ఞానం అనే ఉనికి ఉందా అసలు లేదా, మనం తెలుసుకుంటున్నది జ్ఞానమా, తెలియబడుతున్నది జ్ఞానమా, మనం తెలుసుకున్నది జ్ఞానం అనే భ్రమలో ఉన్నామా? దానికి భగవాన్ మాట చెప్పారు, ఉన్నది నలుబది అని. భగవాన్ హృదయం అని పేరు దానికి. భగవాన్ హృదయం ఏంటి అంటే ఉన్నది 40 మాటల్లో చెప్పారు. ఉన్నది అనే పరతత్వం గురించి భగవాన్ 40 మాటల్లో చెప్పారు. అందులో ఒక చోట చెప్పిన విషయం, జ్ఞానాజ్ఞానములు ఎవరికైనా మొదలైన తన్నుతా తెలియ జ్ఞానమే జ్ఞానము. జ్ఞానాజ్ఞానాల్లో ఉన్నది జ్ఞానమని పేరే కానీ జ్ఞానం కాదు, అజ్ఞానమే అని చెప్పారు. అదేంటి స్వామి అజ్ఞానం అంటున్నారు అని గురువుగారిని అడిగితే, అందులో శ్రేష్టమైన దానికి జ్ఞానం అనే పేరు పెట్టుకుని అనుభవిస్తున్నా అన్నారు.
జ్ఞానాజ్ఞానాల్లో ఉన్నది అజ్ఞానమే. జ్ఞానం అని పేరే కానీ జ్ఞానం కాదు, అజ్ఞానమైన భగవాన్ చెప్పారు. అదేంటి స్వామి అజ్ఞానం అంటున్నారు అంటే, అవును ఉన్నది అజ్ఞానమే, మరి జ్ఞానం ఏంటి అని ఇదే ప్రశ్న గురువుగారిని అడిగితే, ఆ జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న దాంట్లో శ్రేష్టమైన భాగానికి జ్ఞానం అని పేరు పెట్టుకుని అనుభవిస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. అసలు జ్ఞానానికి అజ్ఞానం అంటే ఏంటో తెలియదు. కాబట్టి జ్ఞానాజ్ఞానములు ఎవరికని ఆ మొదలైన తన్ను తెలియ జ్ఞానమే జ్ఞానం, కానీ ఇది జ్ఞానం కాదు, అజ్ఞానంలో ఒక భాగము జ్ఞానం కూడా. అసలు జ్ఞానానికి అజ్ఞానం అంటే అజ్ఞానం అంటే తెలియదు. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. సూర్యుడి దగ్గరికి చీకటి ఎట్లా ఉండదో అలా ఉండదు దాని దగ్గర. మొత్త ప్రకాశం అనమాట, స్వయం ప్రకాశమానమైనటువంటి మన సూర్యుడి దగ్గరే చీకటి పెట్టడం కుదరదు కదండి. దాని దగ్గర అజ్ఞానం ఎందుకు ఉంటుంది? జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న జ్ఞానానికి పక్కన అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఎందుకంటే దాని పక్కన జ్ఞానం కూడా ఉంది. కాబట్టి ఇందులో జ్ఞానాజ్ఞానాల్లో పక్కన ఉన్నదానికి జ్ఞానం అనే పేరే కానీ జ్ఞానం కాదని స్పష్టంగా భగవానే చెప్పారు. మనం సందేహించవలసిన అవసరమే లేదు. అది ఓకే, గురువుగారు రూఢి చేశారు, అవును నిజమే, జ్ఞానము మాత్రమే ఉంది అన్నారు. ఏదో ఒక పేరు పెట్టుకోమన్నారండి గురువుగారు. 2 పద్ధతులు ఉన్నాయి. అజ్ఞానమా, మొత్తం అజ్ఞానం అనే పేరు పెట్టు, సమస్య పోతుంది. పోనీ జ్ఞానం అనుకున్నా ఇబ్బంది లేదు, మొత్తం జ్ఞానమే ఉంది. ఒకే పేరు పెట్టాలి, అది మొత్తం అప్లై చేయాలి. కొంత జ్ఞానంగా కొంత అజ్ఞానంగా చూసినప్పుడు తేడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రమణ భగవాన్ ఆశ్రమం ఉందండి, ఆ గేటు వరకు రమణ ఆశ్రమం అద్భుతమైనటువంటి సన్నివేశం. గేట్ ఇవతల బజార్ అంటున్నాం కదా, అక్కడ తేడా వచ్చేస్తుంది అన్నారు. భగవాన్ సమాధిని ఆ భూమి మీదే కదా పెట్టారు. రమణాశ్రమంలో భగవాన్ సమాధి చేసినటువంటి సమాధి మందిరంలో ఉంది కదా, భూమి మీదే కదా పాతి పెట్టారు. భూమి మీదే కదా మనం ఉన్నాం, దానికి అన్యంగా ఎక్కడ ఉన్నాము? కాబట్టి భగవాన్ సన్నిధిలోనే ఉన్నాం కదా, కానీ అనుభవంగా ఉండడం లేదు. మనం గేటు యువతల బజార్ అంటున్నాం, గేట్ అవతల రమణాశ్రమం అంటున్నాం. బజార్ అంటే మొత్తం అంతా బజారను, లేకపోతే రమణాశ్రమం అంటే మొత్తం అంతా రమణాశ్రమం, సమస్య తేలిపోతుంది అన్నారు. మనం అలా అనలేకపోతున్నాం, అలా చూడలేకపోతున్నాం. పోనీ ఆ మాటను అనేది సూచించడం లేదు. ఉన్నత భగవంతుడు అంటే మొత్తం ఉండాలి, రమణాశ్రమం అంటే మొత్తం రమణాశ్రమే కావాలి, భగవాన్ అంటే మొత్తం భగవానే కావాలి. అట్లా చూడటం లేదే. కొంత బజార్ అనే పేరుతో అనుభవిస్తున్నాం, మరి కొంత రమణ ఆశ్రమం అని. గేట్ వద్దనమాట మనకి. గోటు కొంచెం యువతలు పెడితే అక్కడ దాకా రమణ ఆశ్రమం అవును, అక్కడి నుంచి బజార్ అవును. అట్లా అద్దులు పెట్టేసుకుని చూస్తున్నాం. ఉన్నది ఒకటే పరతత్వం అయినప్పటికీ మనమే ఏర్పాటు చేసుకున్నాం అద్దుల్ని. అక్కడ దాకా ఒకలాగా చూస్తుంది మన బుద్ధి, ఆ తర్వాత బజార్ అని చూస్తుంది. భగవానే ఏరే మార్గం లేక బజార్గానే కనిపించాలి. మీరే బజార్గా చూస్తున్నారు కాబట్టి భగవంతుని. ఆ సర్వవ్యాపకమైనటువంటి పరతత్వానికే కదండి భగవాన్ అని పేరు. ఆ దేశకాలానికి పరిమితం అయిపోతే అది భగవాన్ ఎందుకు అవుతుంది? అది మిమ్మల్ని ఎట్లా రక్షిస్తుంది? అదే కదా మొత్తం వ్యాపించి ఉండాలి. మీ హృదయాంతరాల్లో అహం స్వరూపంగా ప్రకాశించేది అయ్యి ఉండాలి కదా, అప్పుడు కదా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎక్కడో అరుణాచలానికి అంకితం అయిపోయి ఆ కౌపీనాన్ని ధరించినటువంటి వారే ఆ ఉపాధే భగవాన్ అయితే అది మన ఎట్లా రక్షిస్తుంది? భగవాన్ అదే బోధ చేశారా మనకి? కాదు కదా. ఇప్పుడు నేనుగా ఉన్న నేను, మీలో ఉన్న నేను, ఇక్కడ మొక్కలో ఉన్న నేను, పృథ్వీలో ఉన్న నేను, రమణంలో ఉన్న నేను, అన్ని నేనులు ఒకటేనా? ఆ నేనులు అన్నీ ఒకటేనే భావన ఎప్పుడు మనిషికి కలుగుతుంది? ఆ భావన కలిగిన రోజున మనిషి స్థితి ఏంటి? ఆ స్థితికి ఏ జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా, దానికి ఏమంటారు? ఇప్పుడు మనిషి అంటే ఎవరో చెప్తే మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం దేన్ని మనిషి అంటున్నారో మీరు? మనిషి అంటే ఎవరిని, దేన్ని మనిషి అంటారు? రవిశాస్త్రి ఒక మనిషి. రవిశాస్త్రి అంటే ఎవరుంటే రవిశాస్త్రి ఉంటారు? ఎవరు ముందు చెప్పుకున్నాం, శ్వాస ఉంటే కదా రవిశాస్త్రి ఉంటారండి. కాబట్టి శ్వాస ఉన్న తర్వాత కదా రవిశాస్త్రి ఏర్పడ్డారు. కాబట్టి శ్వాసకి ఏది ఆధారమైనదో అదే శ్వాసగా ఉన్నది. శ్వాసగా ఉన్న తర్వాత వచ్చినదంతా కూడా శ్వాసకి కనెక్ట్ అయ్యి ఉన్నది. కాబట్టి అది భగవంతుని యొక్క రూపమే. అదే అహం స్వరూపంగా ఉండి అన్ని హృదయాంతరాల్లో ఉండి నేను 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 అంటున్నది అదే. వ్యక్తి కాదు. వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే నేను అంటున్నాను, నేను అనుకుంటున్నాడు. అది ఉన్నది సత్వస్తువుగా నేను ఉన్నది. మిమ్మల్ని మీరు నేను అని ప్రకటించుకుంటారు కదండి. మిమ్మల్ని మీరు నేను అని ప్రకటించుకుంటారా?
నన్ను నేను అని ప్రకటించుకుంటే వారు నేనని ఇది కూడా నేననే ప్రకటించుకుంటుంది. తన అస్తిత్వాన్ని తాను నిరూపించుకుంటుంది. తన అస్తిత్వాన్ని తాను నిరూపించుకుంటుంది. తన అస్తిత్వాన్ని తాను నిరూపించుకుంటుంది. తన అస్తిత్వానికి మూలముగా ఉన్న పరతత్వము నేనుగానే ఉంది, ఒకటిగానే ఉంది, రెండో దానికి అవకాశం లేనిదిగా ఉంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఒక్కొక్క అస్తిత్వం గురించే కదా ఈ యుద్ధాలు. ఒక మత అస్తిత్వము, కులాస్తిత్వము, దేశాస్తిత్వము, ఈ అస్తిత్వాల గురించే కదా ఇన్ని యుద్ధాలు, ఈ ప్రపంచం అంతా నాశనము, ఈ ప్రపంచ కాండంతా. ఈ అస్తిత్వానికి కారణమైనది ఇగోనేనా, అహంకారమేనా? అహంకారానికి కారణమైంది మాయేనా? మాయకి కారణమైంది ఈ ఈ అజ్ఞానమేనా? ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి అలా మనం చేసేది ఏమీ లేదన్నప్పుడు భగవంతుడు ఇంత అజ్ఞానం ఎందుకు పెట్టాడు? ఏమీ లేదని చెప్పడం లేదు. ఏదైతే ఉన్నదో అది తత్కాలపు చర్య ఉందని చెబుతున్నాం తప్పితే ఏమీ లేకపోవడం ఏమీ లేదు. ఇప్పుడు ఉంది కదా, మాట్లాడుకుంటున్నాం కదా, ఇంతవరకు ఉంది. ఆ తర్వాత ఏముందనేది తెలియదు. ఇప్పటి వరకు జరిగిపోయింది. ఆయా సమయంలో అది తత్కాలిక చర్యగానే ఉంది కదా. కాబట్టి అట్లా జరుగుతూ ఉన్నది. మీరు ఏదైనా పేరుతో పిలుచుకోవచ్చు దాన్ని. తత్సంబంధాన్ని గుర్తించక పోట్లాడుకోవడం అంతే. మనమంతా ఒకే యూనివర్సిటీకి సంబంధించిన విషయం అనేది గుర్తించక పోట్లాడుకుంటున్నాం. కానీ ఇది తీసుకెళ్ళి ఏదో మండలంలో పడేస్తే అప్పుడు తెలుస్తుంది. నన్ను భూమి మీదకి రప్పించండి, మీకు నమస్కరిస్తాను, ఏదో రకంగా నన్ను కాపాడండి అని. తత్సంబంధం అంటున్నారు కదా, తత్సంబంధం అనేదాన్ని మరిచి ప్రవర్తించట జరుగుతుంది. కార్యం అనేది అది దైవం ఏదోలా సరి చేస్తుంది. దానికి మూలమైన పరతత్వానికి దైవం అని పేరు కదా. ఎప్పుడైతే చర్య సరిగా ఉంటే పర్లేదు, సరిగా లేనప్పుడు అదే సరి చేసుకుంటుంది. అలాగే ఏదైనా జరుగుతుందంటే సరి చేసుకోవడంలో భాగమని కదా మనం చెప్పుకుంటున్నాము. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మాయ అనొచ్చు, అజ్ఞానం అనొచ్చు, అవిద్య అనుకోవచ్చు. ఆ పేర్లు తేడా కానీ విషయం ఒకటే కదా. ఇప్పుడు జరిగే సన్నివేశాన్ని పెట్టి కదండి మనం పేరు పెడుతున్నాము. వాడు సవ్యంగా ప్రవర్తించలేదు కాబట్టి దానికి అపసవ్యంగా మనం ప్రవర్తిస్తున్నాము. సవ్యంగా ప్రవర్తిస్తుంటే మన ఇంకా వాళ్ళు ఉత్తమంగా గొప్పగా ప్రవర్తించారనుకోండి, మనం పొగుడుతాం కదా. ఇంకా బాగుందని చెప్పేసి ఆ దేశంతో స్నేహాలు అది ఏర్పరచుకుంటాం కదా. రిప్లై మీరు మాట్లాడడాన్ని బట్టి నా సమాధానం ఉంటుంది, లేకపోతే నా సమాధానాన్ని బట్టి మీరు మాట్లాడడం అనేది జరుగుతుంది కదా. చర్యకి ప్రతిచర్య అనేది చర్యను బట్టి తత్కాలంలో తయారవుతుంది. తయారయ్యేదాకా ఆ విషయం తెలియదు మనకు. తయారైన తర్వాత తెలుస్తుంది. అప్పుడు పెడతాం పేరు ఏంటి అనేది. తయారయ్యే ముందు ఎవరికి తెలియదు కదా. అది తయారైపోయిన తర్వాత కదా తెలుస్తుంది మనకి. తయారయ్యే సమయంలో తెలియడం లేదు కదా. ఎలాగైనా మార్పు చెందవచ్చు. జరిగిపోయినట్టు వాటికి కదండి మనం చెప్పుకున్నాం. జరగబోయే దాని గురించి మనకు తెలియడం లేదు కదా. మన బుద్ధికి అందడం లేదు కదా. అందిన దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇది ఏంటి అని. ఏంటి అంటే ఏం చెప్తాము, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు తత్కాలపు చర్యకి. ఇదంతా నిజం అనుకుందామండి. యుద్ధం చేసినవాడు, చనిపోయినవాడు, చూసినవాడు ముగ్గురు ఉన్నారు ఇందులో. నిద్రపోతే ఎవరు లేరు కదా. మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది, నిద్రపోతే ఎండ్ అయిపోతుంది కదా ఈ సృష్టి. అప్పుడు సృష్టిగా ఉన్న అస్తిత్వము నిజమా, సృష్టికి ఆధారముగా ఉన్న అస్తిత్వము నిజమా? ఏకకాలంలో రెండు అస్తిత్వాలు ఉంటాయా? అస్తిత్వం అన్నారు కదండి. సృష్టి తయారైన తర్వాత సృష్టికి ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాని పేరు అస్తిత్వమే. సృష్టిగా తన చర్యని తాను ప్రకటించుకుంటుంది కాబట్టి దీని పేరు కూడా అస్తిత్వమే. తత్కాలపు చర్యలకు కూడా అస్తిత్వం అని పేరే కానీ ఇది అసలు అస్తిత్వం కాదు కదా. దాని యొక్క ప్రతిబింబము. చర్యకి ఆ పేరు పెట్టుకుని అట్లా అనుభవిస్తున్నాం అంతే. మీరు ఎట్లా చూస్తే ప్రపంచం అట్లా రియాక్ట్ అవుతుందండి. మిమ్మల్ని నేను మంచిగా చూస్తే అది మంచిగానే రియాక్ట్ అవుతుంది. మిమ్మల్ని చెడుభావంతో చూస్తే మీరు చెడుగా రియాక్ట్ అవుతారు. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నా దృష్టిని పెట్టి ఉంటుంది. మీ చేత నేను తిట్టించుకోగలుగుతాను ఇప్పుడు కావాలనుకుంటే. కావాలంటే పొగిడించుకోవచ్చు కూడా. మీరు గౌరవంగా రవిశాస్త్రి గారు మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని పలికివాని 2-3 తిట్లు తిడితే మీ వెంటనే కోపం వస్తుంది. మీకు లెగిచి వెళ్ళిపోతారు ఇంటికి మధ్యలో. కారణం ఏంటి? చర్యకు ప్రతిచర్య కదా జరుగుతుంది. కాబట్టి దృష్టిని పెట్టి సృష్టి ఉంది. ఆ చర్య ఎలాగుంది కాబట్టి ప్రతిచర్య ఎలాగుంది. దానికి ఏదో పేరు పెట్టుకుని చెప్పుకుంటున్నాం మనం.
చర్యని పెట్టి చర్యలకు పెట్టుకున్న పేర్లు కదండి. మీ దృష్టిని పెట్టి చర్య ఉందండి. మిమ్మల్ని చూడడానికి పెట్టి కదా, మీరు ఎట్లా చూస్తే అట్లాగా రియాక్ట్ అవుతున్నారు మీరు. రియాక్ట్ కాకపోతే ప్రపంచమే లేదు కదా. రియాక్ట్ కాకపోతే ప్రపంచమే లేదు. మరి రియాక్ట్ కాకపోతే ఇదంతా లేనే లేదు. కాబట్టి మీరు అన్నట్టు ప్రపంచం అంటే రియాక్ట్ అని అర్థం వచ్చింది మీ మాటల్లోనే. ప్రపంచం అంటే రియాక్ట్ అవడమే, తదనుకూలంగా రియాక్ట్ అవుతుందండి. చర్యకు ప్రతిచర్య. అసలు చర్య లేకపోతే ప్రతిచర్య లేదు కదా. అదంతా గాఢ నిద్రలో లేదు కదా. ఇప్పుడు మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది, నిద్రపోతే ఎండ్ అయిపోతుంది కదా. నిజమైతే సదా ఉండాలి కదా. కాబట్టి అది ఊరికే సినిమా చూసినట్టు ఊరికే చూడమని చెప్పారు. నిద్రకి మరణానికి తేడా ఏంటి? రెండు ఒకటే. కాకపోతే అదే శరీరంతో వస్తే నిద్ర అని చెప్పాము, శరీరం మారిపోతే మరణం మళ్ళీ పుట్టాడని చెప్తున్నాము. కానీ వచ్చేవాడు అక్కడే. నిద్రపోయిన తర్వాత మళ్ళీ అదే శరీరంతో వస్తే జీవితం అన్నామండి. మళ్ళీ స్టార్ట్ అయింది, నిద్ర అని పేరు పెట్టాం. ఒకవేళ మళ్ళీ లేకపోతే నిద్రపోయాడండి, మళ్ళీ లేగలేదు, ఏంటి పరిస్థితి? అది మరణమే కదా అయ్యింది. మళ్ళీ వేరే శరీరంతో లేచారనుకోండి, జననం అంటున్నాము. కాబట్టి అదే శరీరంతో లేస్తే నిద్ర అయింది, ఆ శరీరంతో లేకపోతే మరణమైంది. రెండు ఒకటే కదా, తేడా ఏముంది? ఇప్పుడు నన్ను ఒకరు అడిగారు ఏంటంటే, ఒక ఋషి అన్నారు, చాలామందిని యోగులు అన్నారు, మంచి తపస్సులు అన్నారు. రమణ మహర్షులకి మాత్రమే ఎందుకు భగవాన్ ఉన్నారు అని అడిగారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది స్వయంగా భగవాన్, అది ఎవరో కాదు, ఏది కాదు, స్వయము. అది నేనిచ్చే సమాధానం కాదు. మా గురువుగారు ఏం చెప్పారంటే, 11వ ఏట భగవానికి మరణానుభవం జరిగింది కదా, అప్పుడుతో వెంకటరామన్ చనిపోయారన్నారు. ఆ తర్వాత ఉన్నదానికి మన భగవాన్ అని పేరు పెట్టుకున్నాము. అంతకుముందు సుందరయ్య అలగమ్మ దంపతులకు పుట్టినటువంటి వెంకటరామన్ ఉన్నారు కదా, బాలుడుగా ఉన్నవారు, వారు మీనాక్షి టెంపుల్ దగ్గర అక్కడ మరణానుభవం జరిగింది కదా, ఆ మరణానుభవంతో చనిపోయారు. ఇక్కడ వెంకటరామన్ లేరు. ఆ మాట భగవాన్ కూడా చెప్పారు తర్వాత కాలంలో. మా గురువుగారు స్వయంగా చెప్పారు, వెంకటరామన్ కదా, తర్వాత ఉన్నదాన్నే మనం భగవాన్ అన్నాం. భగవాన్ అంటే స్వయంగా ఏదైతే ఈ సృష్టికి కారణభూతమైనటువంటి పరతత్వము ఉందో అదే ఆ ఉపాధిలో ఉంది. కాకపోతే వెంకటరామన్ అన్న చనిపోయారు, ఆ ఉపాధి ఉంది. ఆ ఇంటికి అలవాడు చనిపోయేటట్టండి, ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ప్రవేశించాడు. వాడు భగవాన్. అందరి హృదయాంతల్లో ఆ స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి తత్వం అందులో ప్రకాశించింది. అదే తర్వాత కొనసాగింది. దాన్ని భగవాన్ పేరుతో పిలుచుకుంటున్నాం. ఇప్పుడు అంతా ఏమీ లేదు, జరిగేది జరుగుతుంది, జరిగేది ఎట్లా జరగకుండా మానదు అన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి? గురువు దగ్గరికి పోయి ఏం నేర్చుకోవాలి? గురువు ద్వారా ఏమి మార్చగలము? గురువే మార్చలేనప్పుడు, జరిగేది జరుగుతున్నప్పుడు, జరగాల్సింది జరుగుతున్నప్పుడు, మన గురువు ఏమీ మార్చలేనప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు మోకరిల్లాలి? ఇంత సాధన నేర్చుకోవాలి, ఎందుకు ఇంత జ్ఞానము అని, ఈ ఉపాధికి ఇంత శిక్షణ, ఇంత కఠోర శ్రమ, ఇంత ఎందుకు? గురువు అనేది అన్ని తరగతుల్లోనే ఉంటుందండి. ప్రత్యేకించి ఒక తరగతికి సంబంధించిన విషయం కాదు. 1వ తరగతిలో ఉన్నవాడికి 2వ తరగతి వాడు గురువే అవుతాడు. అలాగే ఈ పాఠ్య గ్రంథాలు నేర్పేవారు కూడా గురువులే అవుతారు కదా. వాడి తరగతులను బట్టి ఆ పై తరగతిలో ఉన్నటువంటి గురువు అనే మార్గదర్శనం చేస్తున్నాడు కదండి. కాబట్టి ఈ సృష్టి వ్యవహారంలో భాగంగా మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపేవాడిని గురువు అని చెప్తాం. కాబట్టి ఆ గురువు పాత్ర అవసరం అని చెప్పారు. కానీ వేదాంత విషయంలో చెప్పబడే గురువుకి అర్థం వేరు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, అది కేవల పరతత్వానికి గురువు అని పేరు. వ్యవహారంలో చెప్పుకునే గురువు అనేది మీరు వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఎలాగ మెలగాలి, మీరు సుఖశాంతిగా జీవించాలంటే ఎలాగ ఉండాలి అనేది శిక్షణ ఇస్తున్నాడు కదా. కాబట్టి మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపేవాడికి గురువు అని పేరు. వ్యవహారానికి వచ్చి అసలు గురువు వేరు. అది వేదాంత మార్గంలో ఆ పరతత్వానికి పర్యాయ పదము గురువు అనేది. అది వ్యక్తికి సంబంధించింది కాదు, అది స్వయం అనమాట అండి. అది ఈ చావు పుట్టుకులు అని జనన మరణంలో పోట్లాడి
అది తరిగానక తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో అలమటించేవాడిని ఉద్ధరించడం కోసకు అవతరించినటువంటి మహాపురుషుల్ని గురువు అంటారు. ఆ సెక్షన్ వేరు. మామూలుగా గురువు అనే సెక్షన్ వేరు. మామూలుగా మనం టీచర్ గురువే కదా లెక్క వస్తుంది మన పిల్లలకి. కాలేజీ స్టూడెంట్కి టీచర్ గురువే కదా మన లెక్క వస్తారు. ఏదైనా మీరు ఒక విద్యను అభ్యసిస్తే దాని గురువే కదా లెక్క వస్తారు. ఒక సంగీతం నేర్చుకుంటున్నారు వారు గురువే కదా. నాట్యం నేర్చుకుంటున్నారు గురువే కదా. అట్లా ఒక శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు, గురువు అవసరమే కదా శాస్త్రం నేర్పడానికి. ఏదో ఉపనిషత్ గ్రంథాలు నేర్చుకుంటున్నారు, అప్పుడు ఆ గ్రంథాలు తెలిసినటువంటి వారు, ఆ శాస్త్ర పాండిత్యం ఉన్నవారు గురువే కదా. అట్లా గురువులు రకరకాలుగా ఉన్నప్పటికీ వేదాంత మార్గంలో గురువు అనే పదాలకు అర్థం వేరు, వ్యవహారంలో గురువు అనే పదాలకు అర్థం వేరు. శిక్షణ ఇస్తాడు, మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడుపుతాడు. మీరు మీ జీవితము దుఃఖమయము కాకుండా ఒకవేళ దుఃఖ సమయమునందు కూడా దాన్ని ఎట్లాగా మలుచుకోవాలనేది చెబుతుంది అనమాట. గురువు చెబుతారు, దారి చూపిస్తున్నారు కాబట్టి గురువు అని చెప్తాం మనం. అక్కడ అదే కదా గురువు, ఆ పాయింట్లో ఆ సైట్లో అదే గురువు. తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చి జనమరణాలు అయినటువంటి చక్ర భ్రమంలోంచి బయటపడాలని ఆశ్రయించిన గురువు వేరే. అట్లాంటి గురువుని మనం మన సద్గురు సుబ్రహ్మణ్యం అని చెప్తాం, మన గురువు గారిని కాళహస్తి గురువు గారిని చెప్తాం. వ్యవహారానికి చెప్పే గురువు వేరు, వారు టీచరే అంతకుముందు, వారు గురువే మన విద్యార్థులకి. కానీ వేదాంత మార్గంలో గురువు అనే పదానికి అర్థం అనేది కదా, అది స్వయం అంటే. అది ఎవరో కాదు, ఏది కాదు, స్వయము. నాకెవరో శిష్యులు లేరు అంటారు, ఒకవేళ ఉంటే అది గురువు కాదు. నిజమైన గురువుకి శిష్యులు ఉండరు. శిష్యులు లేని గురువే గురువు. తనకు శిష్యుడు ఉన్నాడని అనిపించదు, అనుకోరు కూడా. అని తనని తాను గురువు అని కూడా అనుకోరు, ఊరికే ఏమీ అనుకోరు, ఊరికే ఉంటారు అంతే. మనం అంటున్నాం మన సైడ్ నుంచి గురువు అని, వారు ఉన్నారు, వారు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అలా ఉన్నారు అంతే. చాలా సంతోషం అండి, చాలా అద్భుతమైన విషయాల్ని అద్భుతంగా మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.